మొత్తం పెంటకోస్టల్ సంఘాలన్నిటి మీద వీళ్ళు తప్పు మోపుతున్నారు. మీకు రోగం ఉందని. వీళ్ళు ఈనాటి పరిచయుల్లాగే మాట్లాడతారు. వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయొద్దండి. మర్యాదలాగా మాడతాడు. మర్యాద ఎట్లా చెప్పు తీసుకొని కొడతాను నిన్ను. చెప్పు తీసుకొని కొడతాడు. ఇంత దారుణంగా నేను మాట్లాడలే. సో ఇట్లాంటి వారికి నేను కాస్త వ్యంగ్యంగా మాట్లాడడం తప్పేం కాదు. సాయి కృష్ణ గారు, మరి ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి బుద్ధి చెప్పండి. మీరు ఎట్లా చెప్తారో నాకు తెలియదు. మొత్తం లేఖనానికి విరుద్ధంగా చెబుతూ లేఖనానికి అనుకూలంగా చెప్పే వాళ్ళని ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు తిట్టడమే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు నేర్చుకున్న సంస్కారం. మరి ప్రత్యేకంగా సాయి కృష్ణ గారికి మాగోగు విషయంలో మేమేదో చెప్పేశాం, ఇరగదీశాం, మరగబెట్టాం అనుకుంటున్నారు. దాని మీద వీడియో వస్తుంది. వెల్కమ్ టు థియలాజికల్ ట్రూత్స్. వీక్షకులు ప్రేక్షకులందరికీ తిరిగి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక 4 ప్రాముఖ్యమైన విషయాల గురించి మీతో మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా మొదటిది, ఆర్టీఎఫ్ వాళ్ళు చేస్తున్న బోధ. ఇది ఏదైతే ఉందో, ఈ బోధ ఏదైతే ఉందో అది ఒక పరిసయ్యుల బోధ అని మీకు ఈరోజు నిరూపించబోతున్నాను. రెండోది, ఆర్టీఎఫ్ వాళ్ళ మీద, యేసు ప్రభు వారు జీవించిన కాలంలో పరిసయ్యుల మీద ఏ దురాత్మ పనిచేసిందో అదే దురాత్మ ఈ ఆర్టీఎఫ్ వాళ్ళ మీద పనిచేస్తుందని ఈరోజు నిరూపించబోతున్నాను. ఎందుకంటే ఆర్టీఎఫ్ వాళ్ళు హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ అనే ఈ 2 పదాలని ఫ్రీక్వెంట్గా వాడే వాళ్ళని ఏమంటున్నారంటే వాళ్ళు దూషణ చేస్తున్నారు, వాళ్ళు అసహ్యకరమైన పని చేస్తున్నారు, అంత మాత్రమే కాదు వాళ్ళు ఒక భయంకరమైన తప్పు చేస్తున్నారు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అదేంటిదో మనం చూద్దాము. అదేంటిదో చూసి కూడా వాళ్ళు చేస్తున్న బోధ ఏదైతే ఉందో అది పరిసయ్యుల బోధ అని ఈరోజు మీకు నేను నిరూపించబోతున్నాను. ముందుగా వాళ్ళు చెప్పిన మాటల్ని మనం విందాం. అంటే నాకు ఇంకో వైపు ఏమనిపిస్తుంది అని అంటే, అది బోధకుల్లో మాత్రమే కాదు, ఈవెన్ సంఘంలో కూడా అలవాటైపోయినటువంటి పదాలు కొన్ని ఉన్నాయి, భూత పదాలు. అంటే వాటి మీనింగ్స్ అసలు మాట్లాడేప్పుడు వాటి మీనింగ్స్ సీరియస్ గా తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా సార్లు మనం ఈ ప్లాట్ఫామ్ మీద ఈ విషయాన్ని గురించి చెప్పాము, అదే కంటిన్యూ అవుతాం. చాలా చోట్ల వింటాం. మంచి ఏమంటారు, గుడ్ ఇంటెన్షన్స్ ఉన్నటువంటి క్రిస్టియన్స్ కూడా, మంచి బిలీవర్స్ కూడా ఈ మాట్లాడటం, ప్రైజ్ ద లార్డ్ అందరికీ, ప్రైజ్ ద లార్డ్ అందరికీ అని అంటే అసలు ఈ మాటకు అర్థం ఏంటి అని చాలాసార్లు అడిగాను నేను మీటింగ్స్ లో. ప్రైజ్ ద లార్డ్ అందరికీ అంటే ఈ మాటకు అర్థం ఏంటో చెప్పండి అని అంటే అసలు దానికి అది గ్రామాటికల్ గా తప్పు అన్న విషయం కూడా గ్రహించలేని పరిస్థితిలో మన వాళ్ళు ఉండడం చాలా దారుణం అనిపిస్తా ఉంది. అంకుల్, ఈ చూడండి, ప్రైజ్ ద లార్డ్ అనేది గ్రామాటికల్ గా తప్పట. సో ప్రైజ్ ద లార్డ్ అందరికీ అనే పదాన్ని వాడొద్దట. ఇది వీళ్ళ వాదన. స్టార్టింగ్ మన జాన్ క్రిస్టఫర్ గారు చెప్పిన మాట. అంకుల్, ఈ రోగం పోవడానికి ఏం చేయాలి? చూశారు కదా, ఈ రోగం పోవడానికి ఏం చేయాలి అంటే ప్రైజ్ ద లార్డ్ అని చెప్పడం క్రైస్తవులకు బట్టిన ఒక రోగం. ఇది వీళ్ళ వాదన. దీన్ని పోగొట్టే ప్రయత్నం ఆర్టీఎఫ్ వాళ్ళు చేస్తున్నారట. మరి ఏం చేస్తున్నారు అది కూడా విందాం. ప్రైజ్ ద లార్డ్ చెప్పు. అంకుల్ వచ్చారు, ప్రైజ్ అంకుల్ వచ్చారు, ప్రైజ్ ద లార్డ్ చెప్పు. చూసారా, అంకుల్ వచ్చారు, ప్రైజ్ ద లార్డ్ చెప్పు అని పిల్లలకు కూడా నేర్పించొద్దు. అది కూడా ఒక రోగమే వీళ్ళ దృష్టిలో. మొదటి నుంచి మనం చెప్పుకుంటూనే వస్తున్నాం. అవును అంకుల్. ఇప్పటికీ మనోళ్ళు మారకపోతే చాలా విచారం. ఏంటంటే జాన్ స్టార్ట్ గారు ఏమున్నానంటే హల్లెలూయాకి, ప్రైజ్ ద లార్డ్కి రీజన్ ఉండాలి అన్నాడు ఆయన. దాని గ్రీటింగ్కి ఎందుకు వాడుతున్నారు? నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎవరన్నా వచ్చి ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటుంటే నేను అంటలేదు, నేను గుడ్ ఈవినింగ్ అంటున్నాను, నాకు గుడ్ మార్నింగ్ అంటున్నాను. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇటు బిలీవరే కాదనుకుంటారు. కాదు, ఎందుకు ప్రైజ్ ద లార్డ్? కొన్ని తిరిగి వెళ్ళేప్పుడు చక్కగా హ్యాపీగా మాట్లాడుకున్నాం ప్రైజ్ ద లార్డ్, దానికి కొంచెం అర్థం ఉండొచ్చు. రావటం ప్రైజ్ ద లార్డా? గుడ్ మార్నింగ్ లేదు మనకి, గుడ్ ఈవినింగ్ లేదు, గుడ్ డే ఎంత బాగుంది. ఇప్పుడు అదొకటి అంకుల్. ఇంకోటి, ప్రసంగాలు చేసేప్పుడు చాలా మందిని చూశాను నేను, ప్రత్యేకంగా ఆంధ్రాలో చూసినటువంటి విషయాలు. ఏ అమ్మాయి చక్కగా కూర్చో, హల్లెలూయా చెప్పు,
అమ్మా అందరూ వాక్యం వింటున్నారా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి అనేది ఒక ఊత పదం అయిపోయింది. ఒక ఊత పదం మధ్యలో వాళ్ళు టైం ఏమంటారు, స్పేస్ ఫిల్లర్స్ అంటారు కదా, ఆ విధంగా అయిపోయింది. సాయి మీకు చూశారు కదా, ఏ అమ్మాయి హల్లెలూయా చెప్పు, అందరూ హల్లెలూయా చెప్పండి. ఇట్లా వాడేది ఎవరు, ఇట్లా చెప్పేది ఎవరు? పెంటకోస్టల్ ప్రీచర్సే ఇలాగ చెప్తా ఉంటారు. మరి ప్రాముఖ్యంగా హోసన్నా మినిస్ట్రీస్ వాళ్ళు, మరి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వాళ్ళు కావచ్చు, ఇంకా ఎవరైనా పెంటకోస్టల్ ప్రీచింగ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధమైన పదజాలాన్ని వాడతారు. సో దాన్ని వీళ్ళు ఒక రోగము అంటున్నారు అనమాట, ఒక తప్పు అంటున్నారు అనమాట. ఇది తప్ప రైట్ అనేది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. సో దయచేసి ఈ పద్ధతులు మార్చుకుంటే బాగుంటది. ప్రాముఖ్యంగా పెంటకోస్టల్ చర్చెస్ లో ఎంత ఈ మాట అనడము చాలా మంది కోపం వస్తుందేమో, కానీ దేవుని స్తుతించడానికి బదులు ఆ పదాలను మనము చులకనగా వాడడం వల్ల దూషణ చేస్తున్నామని నాకు అనిపిస్తుంది. పెంటకోస్టల్ ప్రీచర్స్ దేవుని స్తుతించడానికి బదులు ఆ మాటల్ని దూషణ చేయడానికి వాడుతున్నారట. మన జాన్ క్రిస్టఫర్ గారు మాట్లాడుతున్న మాట ఇది. జానీ, అంటే కొన్నిసార్లు అయితే దుఃఖం వచ్చేస్తుంది జానీ. ఎందుకనంటే వాళ్ళు చేసేటువంటి గొప్ప పనులు చాలా కాన్ఫిడెంట్ గా చేస్తూ ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇది ఫ్రీక్వెంట్గా చెప్పటం ఏదైతే ఉన్నదో అది చాలా పెద్ద తప్పు పని. మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్తున్నమాట. అండ్ అథారిటేటివ్ గా చేస్తారు. అండ్ బాధ ఏంటంటే దాన్ని అనుకరించే వాళ్ళు, అదే సత్యం అనుకునేటువంటి వాళ్ళు వేల కొద్ది వాళ్ళ అనుచరులు ఉంటా ఉంటారు. దట్ ఈస్ రియల్లీ డిస్గస్టింగ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పటం ఏదైతే ఉందో అది చాలా తప్పు. అంత మాత్రమే కాదు, అది అసహించుకోదగ్గ విషయం అని మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అంటున్నారు. డిస్గస్టింగ్ అట, అంటే అసహించుకోదగ్గ విషయం. హల్లెలూయా అని చెప్పటము అది దూషణ, హల్లెలూయా అని చెప్పటము అది తప్పు, హల్లెలూయా అని చెప్పటము అది అసహించుకోదగ్గ విషయం. ఇది ఆర్టీఎఫ్ వారు చేస్తున్న ఆ యొక్క సంస్కరణ. ఎందుకంటే అన్నారు కదా, ఈ రోగం ఎలా పోతుంది, ఈ రోగం పోగొట్టాలని ఫస్ట్ నుంచి ప్రయత్నం చేస్తున్నారట మన ఆర్టీఎఫ్ వారు. అందుకే చెప్పాను కదా ఈ వీడియో స్టార్ట్ చేస్తూ, ఆర్టీఎఫ్ వాళ్ళది పరిసయ్యుల బోధ. ఆర్టీఎఫ్ వాళ్ళ మీద ఆనాడు పరిసయ్యుల మీద పనిచేసిన దురాత్మ వీళ్ళ మీద ఇప్పుడు పనిచేస్తుంది. ఎందుకో నేను చూపిస్తాను. హల్లెలూయా అని అనొచ్చా, ప్రైజ్ ద లార్డ్ అని అనొచ్చా, వాటిని ఫ్రీక్వెంట్గా వాడొచ్చా, ఎందుకు వాడొచ్చు ఎందుకు వాడకూడదు అనేది స్పష్టంగా ఇప్పుడు మనం చూద్దాం. దానికి ముందు మీకు ఒక వచనాన్ని చూపిస్తారు. పరిసయ్యులు ఇట్లాంటి బోధే చేసేవారు. యేసుప్రభువు వారు జీవించిన కాలంలో పరిసయ్యులు ఇట్లాంటి బోధే చేసేవారు. అది మీకు మత్తయి సువార్త 12వ అధ్యాయము ఆ ప్రారంభ వచనంలోనే కనపడుతుంది. యేసుప్రభువు వారి శిష్యులు యేసుప్రభువు వారు కలిసి పొలం గుండా ప్రయాణం చేస్తుంటారు. ఒక పొలంలో పడి వెళ్తుంటారు. అది విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినం రోజు శిష్యులకి ఆకలి అవుతుంది. ఆకలి అయినప్పుడు, ఇది 12వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉంటుంది, మీరు స్టార్టింగ్లో చదువుకుంటే ఇదే ఉంటుంది. ఆకలి అయితే శిష్యులు వెన్నులు దురించి తింటారు. వెన్నులు దురించి తింటే పరిసయ్యులు అది చూసి వచ్చి ఏమంటారంటే, బోధకుడా, నీ శిష్యులు విశ్రాంతి దినమును ఉల్లంఘించారు, నీ కనపట్లేదా, వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళని గద్దించవా అని ప్రశ్నించారన్నమాట. ఎవరు? పరిసయ్యులు. దానికి యేసు ప్రభు వారు ఇచ్చిన సమాధానం, అదే సమాధానం వీళ్ళకి ఇప్పుడు సూట్ అవుద్ది అనమాట. యేసు ప్రభు వారు ఏం సమాధానం ఇచ్చారు ఆ 12వ అధ్యాయంలో అంటే, విశ్రాంతి దినమును నా శిష్యులు ఉల్లంఘించారని మీరు నా శిష్యులను తప్పుపడుతున్నారు కదా, అయితే వినండి అని చెప్పి యేసు ప్రభు వారు 2 ప్రశ్నలు సంధించాడు. మొదటి ప్రశ్న ఏంటంటే, విశ్రాంతి దినం రోజు దేవాలయంలో యాజకులు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించి కూడా నిర్దోషులై ఉన్నారని మీరు ఎరుగరా అని ఫస్ట్ క్వశ్చన్ వేశాడు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, దావీదుతో ఉన్నవారు అందరూ కూడా ఒకసారి ఆకలైనప్పుడు సముఖపు రొట్టెలు, యాజకుడే తప్ప ఎవరూ తినకూడని సముఖపు రొట్టెలను తిని వారు నిర్దోషులై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు నిర్దోషులని దోషులని తీర్పు తీరుస్తున్నారు. ఎందుకు తీర్పు తీరుస్తున్నారంటే, కనికరమునే కోరుచున్నాను, బలిని నేను కోరను అని హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడిన మాటను యేసు ప్రభు వారు ఉటంకించి చెబుతూ, మీరు వాక్యాన్ని ఎరిగి ఉన్నారు కానీ వాక్య భావాన్ని ఎరిగి ఉండలేదు. కనికరమునే కోరుచున్నాను, బలిని నేను కోరననే వాక్య భావం మీకు తెలియదు కాబట్టే మీరు నిర్దోషులని దోషులుగా తీర్పు తీరుస్తున్నారు అని చెప్పాడు యేసుప్రభు వారు.
అక్కడ యేసు ప్రభువారు టోటల్గా చెప్పిన విషయం ఏంటో ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. యాక్చువల్గా పొలం గుండా వెళ్తూ విశ్రాంతి దినం రోజు ఆ వెన్నుల నుంచి తినకూడదు, కానీ శిష్యులు తిన్నారు. దానికి వీళ్ళు తప్పు మోపారు. అప్పుడు యేసు ప్రభువారు ఏమన్నాడంటే, యాజకులు విశ్రాంతి దినం రోజు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తున్నారు, దేవాలయంలో మందిరంలో ఆలయంలో తిరుగుతున్నారు. మరి తిరగటం అది విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించడమే కదా. మరి వాళ్ళు ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారు. ఎందుకు నిర్దోషులయ్యారు అంటే, అలాగ వాళ్ళు ఉల్లంఘించకపోతే విశ్రాంతి దినం రోజు చేయవలసిన కార్యక్రమాలు జరగవు కాబట్టి. సో వాళ్ళు అలా ఎందుకు ఉల్లంఘించారు అంటే దాని వెనకాల ఒక గుడ్ రీజన్ ఉంది. అందుకు వాళ్ళు ఉల్లంఘించి కూడా నిర్దోషులు. దావీదు సముఖపు రొట్టెలు తిని కూడా ఎందుకు నిర్దోష అయ్యాడు? అప్పుడు దావీదు తినకపోతే దావీదు చచ్చిపోయేవాడు కాబట్టి. సో చచ్చిపోకుండా బతకడానికి తిన్నాడు కాబట్టి దావీదు చేసిన దాంతో తప్పు లేదు, దావీదు నిర్దోషి. అలాగే నా శిష్యులు కూడా ఆకలై తిన్నారు కాబట్టి వాళ్ళు చేసిన దాంట్లో తప్పు లేదు, వాళ్ళు నిర్దోషులు అని యేసు ప్రభువారు చెప్పారు. సో టోటల్గా ఇక్కడ యేసు ప్రభువారు చెప్పాలనుకున్నది ఏంటంటే, కనికరమునే కోరుచున్నాను, బలిని నేను కోరను. అది యేసు ప్రభువారు చెప్పాలనుకుంది. దాని భావం చెప్పాలనుకున్నాను. అంటే అర్థం ఏంటంటే, నువ్వు చేసే పనిని కాదురా నాయన దేవుడు పట్టించుకునేది, పని వెనకాల ఉన్న ఉద్దేశాన్ని పట్టించుకుంటాడు. ఇది టోటల్గా మత్తయి సువార్త 12లో యేసు ప్రభువారు చెప్పాలనుకున్న మాట. నువ్వు చేసే పని కాదు, నీ పదాలలో ఉన్న గ్రామటికల్ మిస్టేక్స్ కాదు దేవుడు పట్టించుకునేది, నువ్వు ఆ పదం అనటం వెనకాల ఉన్న ఉద్దేశాన్ని పట్టించుకుంటాడు. అందరూ హల్లెలూయా అంటే అర్థం ఏంటి? హల్లెలూయా అనే పదానికి అర్థం చెప్తాను నేను. హల్లే అంటే అర్థం ఏంటంటే స్తుతించడం, యాహ్ అంటే యాహ్వే. ఇది హెబ్రీ భాషలో హల్లెలూయాకి అర్థం. హల్లెలూయా అంటే యెహోవాను స్తుతించండి అని. అంటే ఇప్పుడు హల్లెలూయా అని చెప్తే అందరూ యెహోవాను స్తుతించండి యెహోవాను స్తుతించండి అని ఒకరికొకరు చెప్పుకుంటున్న మీనింగ్లో చెప్తున్నారా? అట్లా చెప్పట్లేదు అందరూ. హల్లెలూయా అంటే అందరి మీనింగ్ ఏంటంటే, వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నాను అనే ఫీలింగ్లో, ఆ యొక్క భావంతో వారు హల్లెలూయా అని చెప్తున్నారు. సో దేవుడు ఆ భావాన్నే తీసుకుంటాడు, వాళ్ళు మాట్లాడిన మాటను తీసుకోడు. గ్రామటికల్ మిస్టేక్ ఉంది కాబట్టి నేను ఈ హల్లెలూయా అనే పదాన్ని నన్ను స్తుతించిందిగా నేను తీసుకోను అని దేవుడు యాక్సెప్ట్ చేయకుండా అలాగ ఉండడు. నువ్వు చేసిన పనిని పట్టించుకోడు. పనిని చూస్తే శిష్యులు చేసిన తప్పే, కానీ ఆ ఉద్దేశాన్ని చూస్తే తప్పు కాదు. హల్లెలూయా అనేది ఆ పదంలో ఉన్న గ్రామటికల్ మిస్టేక్స్ని చూస్తే మీరు అన్న ప్రకారం తప్పే, కానీ దేవుడు గ్రామటికల్ మిస్టేక్స్ని పట్టించుకోడు. దేవుడు దేన్ని పట్టించుకుంటాడు? నువ్వు చేసిన పని వెనకాల ఉన్న ఉద్దేశాన్ని పట్టించుకుంటాడు. పెంతెకోస్తల్ సంఘాలన్నింటినీ కూడా వీళ్ళు మాక్ చేస్తున్నారు, మీకు రోగం ఉందని. పెంతెకోస్తల్ సంఘాలన్నింటినీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు తప్పు చేస్తున్నారు, మీరు దూషణ చేస్తున్నారు, మీరు అసహించుకునే పని చేస్తున్నారు అంటున్నారు వీళ్ళు. అది అసహించుకునే పని కాదు, వారి ఉద్దేశం వేరు. అది నేర్చుకోండి మీరు. ఆ రోజు పరిసయ్యులు ఎట్లా శిష్యుల్ని ఏలెత్తి చూపారో ఈరోజు క్రైస్తవులందరినీ వీళ్ళు ఏలెత్తి చూపిస్తున్నారు. వీళ్ళు పరిసయ్యులు కాదా? మరి వీళ్ళు ఎవరు? వీళ్ళు పరిసయ్యులే. ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏదైనా అయి ఉండొచ్చు. ప్రైజ్ ద లార్డ్ అంటే దాని అర్థం ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ప్రైజ్ ద లార్డ్ చెప్పేటప్పుడు చెప్పే వ్యక్తి, దాన్ని వినే వ్యక్తి, వారిద్దరు ఉద్దేశం ఏంటి? దేవుణ్ణి వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. దేవుడు ఆ ఉద్దేశాన్ని తీసుకుంటాడు తప్ప, ప్రైజ్ ద లార్డ్ అని మీరు అన్నారు, ఇది గ్రామటికల్గా రాంగ్, సో దాన్ని నేను యాక్సెప్ట్ చేయను, మీరు నన్ను దూషణ చేస్తున్నారు, మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారు, మీరు అసహించుకునే పనులు చేస్తున్నారని దేవుడు అనడు. ముందు నేర్చుకోండి ఆధునిక పరిసయ్యులారా అని చెప్పాలనుకుంటున్నాను. వీళ్ళు ఆధునిక పరిసయ్యులు. ఆ రోజు పరిసయ్యుల మీద ఏ దుష్టాత్మ పనిచేసిందో వీళ్ళ మీద కూడా అదే దుష్టాత్మ పనిచేస్తుంది. ఇప్పుడు పరిసయ్యులు పని పట్టించుకొని, వాళ్ళు చేస్తున్న పనులు పట్టించుకొని అందరి మీద దోషాలు ఆరోపిస్తుంటారు. వాళ్ళు చేస్తున్న పనులు పట్టించుకొని వాళ్ళందరి మీద దోషాలు ఆరోపణలు చేస్తుంటారు. వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. వీళ్ళలోనే 100 తప్పులు ఉంటాయి. మొత్తం పెంటెకోస్టల్ సంఘాలన్నిటి మీద వీళ్ళు తప్పు మోపుతున్నారు. వీళ్ళు అసహించుకునే పని చేస్తున్నారు, వీళ్ళకు రోగం ఉంది, వీళ్ళు తప్పు చేస్తున్నారు, వీళ్ళు దూషణ చేస్తున్నారు అని వీళ్ళు ఈనాటి పరిసయ్యుల్లాగే మాట్లాడతారు వీళ్ళు. కాబట్టి ఇది తెలుసుకోండి. క్రైస్తవులందరూ కూడా కళ్ళు తెరవండి. ఇట్లాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయొద్దండి. ఇప్పుడు నేను వ్యంగ్యంగా మాట్లాడడం నచ్చక చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, మీకు సంస్కారం లేదు, మీరు సంస్కారహీనులు, ఇట్లా మాట్లాడతారా, అంతంత పెద్ద బోధకులను పట్టుకొని ఇట్లా మాట్లాడతారా అనేటోళ్ళకి ఒక వీడియో చూపించాలనుకుంటున్నాను. చూడండి. చేసి
ఆఫీసర్ ఉద్యోగాలు చేసే పనికి మాలిన ఎదవలు ఉన్నారు ఇక్కడ. వాడికి ఆఫీస్ లో ఒక పేరు ఉంటుంది, చర్చిలో ఒక పేరు ఉంటుంది, వాడికి దానికి కూడా అంతే. చూసారా, ఆఫీసర్ల గురించి మాట్లాడుతున్నాం, పనికి మాలిన. మర్యాదలాగా మాట్లాడతాడు. మర్యాద ఎంత చెప్పు తీసుకొని కొడతాను నిన్ను. చెప్పు తీసుకొని కొడతాడట. చెప్పు తీసుకొని, గుర్తుపెట్టుకో. చెప్పు తీసుకొని నీకు రాయితీ కావాలి, దేవుడు కావాలి. మళ్ళీ ఈ పాస్టర్ల దగ్గరకు వచ్చి నన్ను కమిటీలో పెట్టుకుంటాడు. వాడికి పెళ్లి టైంకి వచ్చేప్పటికి పెళ్లి చర్చిలో చేరు. ఎవడైనా ఫోటో తీసి పెడతాడేమో అని భయం. కళ్యాణ మండపంలో చేస్తారు. అర్థమవుతాయి ఈ డ్రామాలన్నీ. తెలియక చేసే ఎదో పని కాదు ఇది, తెలిసి చేసే ఎదో పని. ఎంత తిడితే కొంచెమైనా గుచ్చుకుంటుందేమో అని చెప్తున్నాను మీకు. ఇది ఇప్పుడు కూడా గుచ్చుకోకపోతే దున్నపోతువు నువ్వు. దున్నపోతువు నువ్వు, పంది కుక్కవి. ఇంత దారుణం అండి ఇది కదా సంస్కారం. తింటలా పెంట తినేవాళ్ళు పాస్టర్. ఏం తింటున్నారట? అన్నం తింటలేదట, పెంట తింటున్నారట. పాస్టర్లు ఉంటారు దిక్కుమాల నేతలు, దిక్కుమాల నేతలు, పనికిమాల నేతలు. పెంటలో ముంచిన చెప్పుతో కొట్టాలండి. పెంటతో ముంచిన చెప్పుతో కొట్టాల. ఉద్యోగాలు చేసి ఆఫీసర్ ఉద్యోగాలు చేసే పనికి మాలిన ఎదవలు ఉన్నారు ఇక్కడ. వాడికి ఆఫీస్ లో ఒక పేరు ఉంటుంది, చర్చిలో ఒక పేరు ఉంటుంది, వాడికి దానికి కూడా అంతే. సార్ మర్యాదలాగా మాట్లాడతామండి. మర్యాద ఏంటో చెప్పు. చూశారు కదా, ఇంత దారుణంగా నేను మాట్లాడలే. పేడలో ముంచిన చెప్పుతో కొట్టాలే, ఇంకా దారుణంగా మాట్లాడండి ఈ మహానుభావుడు. సో ఇట్లాంటి వారికి నేను కాస్త వ్యంగ్యంగా మాట్లాడడం తప్పేం కాదు, 100% రైటే. మాట్లాడతాను కూడా ఇట్లాంటి వాళ్ళ కోసం. ఇట్లాంటి వారి గురించి మాట్లాడేటప్పుడు 100% వ్యంగ్యంగా మాట్లాడతాను. వీళ్ళు చేసే బోధనలను ఖచ్చితంగా బయటపెడతాను. ఇప్పుడు మూడో విషయం దగ్గరికి వద్దాం. మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పిన మాట ఏదైతే ఉందో, ఆర్టీఎఫ్లో ఓఫిర్ గారు సందర్భం దాటి మాట్లాడేశాడు, సందర్భం లేకుండా మాట్లాడాడని సాయి కృష్ణ గారు పదే 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 వాదించారు. అయితే సందర్భం దాటి మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మాట్లాడిన ఒక సందర్భాన్ని మీకు ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను. రెండో రాకడ గురించి, యేసు రెండో రాకడ గురించి సందర్భాన్ని దాటి మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మాట్లాడిన మాట మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మన సాయి కృష్ణ గారు మరి ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి ఎలా చెప్తారో నాకు తెలీదు. మరి వారు చెప్పాలి. మరి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వింటారో లేదో కూడా నాకు తెలియదు. చూపించాల్సిన బాధ్యత నాది కాబట్టి చూపిస్తున్నా. చూడండి. యేసు ప్రభువు యొక్క రెండవ రాకడ. మొట్టమొదటిగా నేను చెప్పాల్సిన విషయం, ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. ఎవరికి తెలియదు. ఈరోజు తప్పుడు బోధలన్నీ కూడా దీని మీదే. తప్పుడు బోధలన్నీ దీని మీదే. చూద్దాం. ఎప్పుడు వస్తాడు? ఈ యుద్ధం తర్వాత వస్తాడా? ఎప్పుడు వస్తాడు? ఈ వారం రోజుల్లో వస్తాడా? ఎప్పుడు వస్తాడు? పలానా విషయం జరిగిన తర్వాత వస్తుందా? ఒక్క మాట చెప్తాను, ఎప్పుడు వస్తాడో దేవుడు చెప్పలేదు. ఎప్పుడు వస్తాడో దేవుడు చెప్పలేదా? మరి బైబిల్లో అన్ని అధ్యాయాల్లో ఎప్పుడు వస్తాడో మరి అంత స్పష్టంగా ఎందుకు రాసిందండి? అంటే మీకు కనపడకపోతే ఎప్పుడు వస్తాడో దేవుడు చెప్పలేదని క్లెయిమ్ చేస్తారు. దీన్ని దేవదూషణ అంటారు అనమాట. అపోస్తలుల కార్యం 1:7 ప్రకారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. స్పీడ్కి చెప్పేసిండు. అపోస్తలుల కార్యాలు 1:7 ప్రకారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఆ 1:7 గురించి ఇప్పుడు నేను మాట్లాడతా. యేసు ప్రభువారు చెయ్యొద్దురా అని అంటే ప్రయత్నం చేసేవాడిని ఏమనాలి? పైగా వాడు నేను ప్రవక్తని, నేను పండితుడిని అని అంటాడు. పండితువు కాదురా, పందివిరా నువ్వు అనాలి. ఇట్లాంటి వాళ్ళకి ఎట్లా సమాధానం చెప్పాలి చెప్పండి వీక్షకులు మీరు? వీళ్ళు సంస్కారవంతులేనా? సంస్కారహీనులు కదా. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తా, వినండి. అపోస్తలుల కార్యాలు 1:7లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొద్దని ఉందట. యేసు ప్రభువారు ఎప్పుడు వస్తాడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు అని ఉందట. ఇప్పుడు నేను చదువుతాను. ఆ అపోస్తలుల కార్యాలు 7 దానిపైన 6 2 చదువుతాను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా, ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు మరలా రాజ్యాన్ని ఈ కాలమందు అనుగ్రహిస్తావా అని శిష్యులు యేసు ప్రభువారిని అడిగారు. ఏమని అడిగారు? ఇశ్రాయేలీయులకు ఈ కాలమందు రాజ్యాన్ని అనుగ్రహిస్తావా అని అడిగారట. సో వాళ్ళు అడిగింది యేసు రాకడ గురించా? కాదు, ఇశ్రాయేలీయులకు రాజ్యాన్ని ఇస్తావా అనే విషయాన్ని అడిగారు.
అది అడిగినప్పుడు యేసు ప్రభువారు ఇచ్చిన సమాధానం, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. సో ఈ అపోస్తలుల కార్యాలు 1:7లో యేసు ప్రభువారు మాట్లాడుతుంది దేని గురించి? ఇశ్రాయేలీలకు ఈ కాలమందు రాజ్యమును అనుగ్రహిస్తావా? ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు అని చెబుతున్నాడు యేసు ప్రభువారు. ఈయన దాన్ని తీసుకొచ్చి దేనికి కలిపాడు? దాన్ని తీసుకొచ్చి దేనికి కలిపాడు అంటే యేసు రాకడకు కలిపాడు. ఇది కదా వక్రీకరణ, ఇది కదా సందర్భం దాటి మాట్లాడడం అంటే. సాయికృష్ణ గారు, మరి ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి బుద్ధి చెప్పండి. మీరు ఎట్లా చెప్తారో నాకు తెలియదు. ఇట్లా తప్పుడు వ్యాఖ్యానాలు చేయొద్దని చెప్పండి. ఇప్పుడు చీకటి గురించి మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఇచ్చిన డెఫినేషన్ మీద ఇప్పుడు మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎగ్జాక్ట్లీ. సో ఈవిల్ ఒక థింగ్ అయితే ఎవరు సృష్టించారు అని చెప్పడానికి అవకాశం ఉంది. ఈవిల్ అనేది థింగ్ కాదు. సో దేవుడు సృష్టించలేదు. ఈవిల్ అనేది ఏంటి అని అంటే కనుక, దేవుడు సృష్టించిన మంచిని వినియోగించకపోయినా, మంచిని వాడకపోయినా, వెలుగుని తీసేసినా వచ్చేది చీకటి. కాబట్టి ఈవిల్ అనేది మారల్ ఆస్పెక్ట్, అంతేగాని ఇట్స్ నాట్ ఎ థింగ్. కాబట్టి దేవుడు ఈవిల్ ని ఎప్పుడు సృష్టించలేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఈవిల్ యొక్క ఆరిజిన్ గురించి ఆలోచిస్తే పరలోకంలో ఎక్కడ అని అనుకున్నప్పుడు యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మనకి లూసిఫర్ గురించి కనబడుతుంది. సో లూసిఫర్ ని దేవుడు సృష్టించాడు, కానీ లూసిఫర్ లో ఈవిల్ చేసే గుణాన్ని దేవుడు పెట్టలేదు. లూసిఫర్ కి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, దేవదూతలకు ఇచ్చినాడు. స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటే వచ్చింది ఈవిల్. సో చీకటికి ఉనికి అనేది లేదు. చీకటి అనేది ఒక థింగ్ కాదు, అది మోరల్ థింగ్ అంటున్నాడు అంట. అంటే మనుషుల్లో మంచి అనేది లేకపోతే ఉండే చెడే చీకటి, అంతే తప్ప చీకటి ఒక థింగ్ కాదు, దానికంటూ ఉనికి లేదు అని మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్తున్నారు. ఇది కూడా వాక్యానికి విరుద్ధమైన బోధే. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పిన వాటిలో చాలా వరకు వాక్యానికి విరుద్ధమైనవి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను అది కూడా చూపిస్తాను మీకు. మీరు చూడండి, ఈ చీకటి అనే దాని ఉనికి గురించి మనకి యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో కనపడుతుంది. యోబు గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనంలో కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది ఈ చీకటి అనే దాని ఉనికి గురించి. ముందుగా యోహాను సువార్త 1:5లో మనందరికీ సుపరిచితమైన వచనమే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అనే మాట ఇక్కడ చూస్తున్నాం అని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. చీకటి దానిని గ్రహింపకుండెను. చీకటి ఒక థింగ్ కాదు, ఒక మోరల్ విషయం అయితే చీకటి దాన్ని గ్రహింపకుండెను అనే మాటకు అర్థం ఏంటి? దాన్ని చెప్పాలి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. అందుకే చెప్తున్నా కదా, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వాక్యానికి విరుద్ధంగా చాలా బోధలు చేశాడు. వాటన్నిటిని కూడా మీకు నేను చూపిస్తాను. మళ్ళీ యోబు గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనంలో కూడా మనకి ఈ మాట కనపడుతుంది. వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది, చీకటి అనుదాని ఉనికి పట్టు ఏది? చీకటి అనుదాని ఉనికి పట్టు ఏది అని అడుగుతున్నాడు. ఏది అంటే లేదనే. ఒకవేళ చీకటి అనుదానికి ఉనికి పట్టు ఏది అనే ప్రశ్నకు చీకటి అనే దానికి ఉనికి పట్టే లేదు అనే అర్థం వీళ్ళు తీస్తే, ఆ పైన దానికి కనెక్టెడ్గా ఉన్న విషయానికి కూడా అదే అర్థం తీయాలి. ఏంటది అంటే, వెలుగు నివసించు చోటునకు పోవు మార్గం ఏది? దేవుడు వెలుగై ఉండెను. సో దేవుడు నివసించే చోటు ఒకటి ఉంది, వెలుగు నివసించు చోటు నాకు పోవు మార్గం ఏది అని ఇక్కడ అడుగుతున్నాడు. సో వెలుగుంది, వెలుగు నివసించే చోటు ఉంది అంటే ఎగ్జాక్ట్గా అదే అర్థాన్ని దాని తర్వాత కనెక్ట్ అయి ఉన్న మాటకి, చీకటికి ఉన్న ఉనికి పట్టుకు కూడా మనం అప్లై చేయాలి. సో చీకటి అనే దానికి ఉనికి ఉంది, కానీ నేనేం చెప్తున్నాడు? చీకటి అనే దానికి ఉనికి లేదు, అదొక థింగ్ కాదు, అదొక మోరల్ విషయం అని చెప్తున్నాడు. ఈరోజు మీకు ఇన్ని సంగతులు చూపించాను, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పిన విషయాలు మొత్తం లేఖనానికి విరుద్ధంగా చెబుతూ లేఖనానికి అనుకూలంగా చెప్పే వాళ్ళని ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు తిట్టడమే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు నేర్చుకున్న సంస్కారం. ఇది వ్యూవర్స్ అందరూ తెలుసుకోండి, సత్యాన్ని గ్రహించండి. ఏది సత్యమో ఏది అసత్యమో ఇంకా ముందు ముందు నేను చాలా స్పష్టంగా మీ ముందుకు తీసుకొస్తాను. మరి ప్రత్యేకంగా సాయికృష్ణ గారికి గోగు మాగోగు విషయంలో మేమేదో చెప్పేశాం, ఇరగదీశాం, మరగబెట్టాం అనుకుంటున్నారు. దాని మీద వీడియో వస్తుంది. ఈ వీడియోస్ని తప్పకుండా వాచ్ చేయండి. సత్యం తెలియని వారికి తెలియజేయండి. సత్యం తెలియని వారికి తెలియజేయడానికి ఈ వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.